బోధన్పట్నంలోని ఉద్మీర్ గల్లీలో కొలువైన కందరి మైసమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సందడిని సంతరించుకున్నాయి. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. వేడుకలకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ గంగాధర్ రావు, ఆలయ చైర్మన్ ఉద్మీర్ సాయిలు, వీడీసీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మొత్తం వచ్చేటట్టు మళ్ళీ నీకే అంటారు గల్లీలో మామూలు కందారి మైసమ్మ గ్రామ దేవత 22 సంవత్సరాల కింద ఈ గుడి కట్టింది. తర్వాత ఏదైతే ఊరు పండుగ చేస్తామో ఊరు పండుగ చేసేటప్పుడు 7 చోట్ల అమ్మవారికి బలి ఇవ్వబడుతుంది. దాంట్లో ఈ కందారి మైసమ్మ కూడా ఒక గ్రామ దేవత. అయితే ఈ 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము పూజలు, అన్నదానాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం చేసినందుకు నేను ఉద్మీర్ గల్లీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కందారి మైసమ్మ యొక్క వార్షికోత్సవ దినోత్సవం సందర్భం ఇవాళకి కరెక్ట్ 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాలు. అలాగే ఈసీసీ చైర్మన్ గారు, అలాగే మన ప్రధాన కార్యదర్శి గారు, అలాగే కోశాధికారి గారు అందరు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ఇచ్చేస్తున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే ఉద్మీర్ గల్లీ ప్రజలందరికీ పేరున ఆ యొక్క ధన్యవాదాలుగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.